UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్త తోడుగా ఉంటాడని అనుకుంటే వేరొక అమ్మాయికి తోడుగా ఉంటున్నాడు అని అంటోంది సిరి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే. నమస్తే మేడం. సో సిరి అనే అమ్మాయి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లంతో వచ్చిందండి. అసలు తనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తను అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి వస్తాను. హైదరాబాద్ నుంచి. ఇక్కడ నుంచే. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్. నేను హౌస్ వైఫ్. ఓకే ఓకే. చెప్పండి, ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి? నేను సతీష్ అనే అబ్బాయిని చిన్నప్పటి నుంచి, మా బావ అండి, చిన్నప్పటి నుంచి తనని లవ్ చేస్తున్నా, కలిసే పెరిగాము. ఓకే. చిన్నప్పటి నుంచి తను నా భర్త అనేసరికి నేను ఆ ఫీలింగ్ లోనే పెరిగాను. కాదమ్మా, అతను బావా? భర్త అని ఎట్లా పెరిగావు? బావ భర్త అనుకొని నువ్వు వన్ సైడ్ లవ్వా? చిన్నప్పటి నుంచి బావ మరదల్లో అని చెప్పేసి అంటూ ఉంటారు. అదే ఫీలింగ్ లో ఉన్నానండి. ఇట్లా మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకుని అనుకునే టైంలో తనకు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉన్నాయని తెలిసింది. ఓకే. అయినా అని నేను అన్ని మర్చిపోయి తన నువ్వు అలాగే ఉన్నావు, మీ బావ కూడా నీతో అలాగే ఉన్నాడా? అలాగనే ఉంటుండే. నీతో ఉంటూ ఇంకొక అమ్మాయిని లవ్ చేశాడా? అవునండి, అది నాకు తెలిసినా కానీ తన పెళ్ళైన తర్వాత మారుతారేమో అనుకొని అయినా తనని లవ్ చేశానండి. పెళ్ళయిందా మీకు? పెళ్ళయిందండి. మేము పెళ్లి చేసుకుని అనుకునే టైంలో సడన్ గా పోలీసులు వచ్చి తన వేరే అమ్మాయితో ఇట్లా ఎఫ్ఐఆర్ ఉంది, అమ్మాయిని మోసం చేశాడని చెప్పి తనకి చీటింగ్ కేసు పెట్టారని చెప్పి తను చెప్పాడండి. మీ పెళ్లి టైంలో పందిర్లోకి పోలీసులు వచ్చారా? ఒక అమ్మాయి చీటింగ్ కంప్లైంట్ ఫైల్ చేసిందమ్మా, ఆపండి పెళ్లి ఆపండి అని వచ్చారు. అవునండి. ఇలాంటి సీన్ సినిమాల్లో ఉంటాయి అనుకున్నాను, నిజంగానే ఉంటాయా? యాక్చువల్గా ఎవరినైనా అమ్మాయిని లవ్ చేసి చీట్ చేసి వీళ్ళు వేరే పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి తెలిస్తే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. 3 సంవత్సరాల క్రితం జరిగింది. 3 years బ్యాక్. అవునండి. పెళ్లి ఆగిపోయిందా లేకపోతే పెళ్లి జరిగింది? అయిందండి. మా కుటుంబ సభ్యులంతా కలిసి కొంచెం చెప్పి అది ఇది చేసి కొంచెం చాలా కష్టపడితే మా పెళ్ళయిందండి. పెళ్ళైన తర్వాత మాకు ఒక బాబు పుట్టాడండి. తనకు ప్రైవేట్ కంపెనీ, తను క్యాంపింగ్కి వెళ్ళే అవసరం కూడా లేకున్నా కానీ నేను క్యాంపింగ్కి వెళ్తున్నా అని చెప్పి ప్రతి నెల 15 రోజులు వెళ్ళి వచ్చేవాడండి. క్యాంప్కి వెళ్ళి వచ్చేవాడు, కానీ డబ్బులు అడిగితే కూడా లేవు, ఖర్చు అయిపోయిందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళి తీసుకెళ్ళేవాడు. ఏం పని చేస్తాడమ్మా మీ ఆయన? మా ఆయన సివిల్ ఇంజనీర్ అండి. సివిల్ ఇంజనీర్. ఓకే. రెగ్యులర్గా అవుతుండటంతో నాకు డౌట్ వచ్చింది, ఏంటి మా ఇంట్లో ప్రైవేట్ జాబ్ కానీ క్యాంప్కి వెళ్ళే అవసరం లేదని, కానీ ఈ మధ్య తరచూ ఇంట్లో ఉండకుండా క్యాంప్కి వెళ్తున్నాడు. మనీ అడిగితే కూడా మనీ లేవని ఇంట్లోనే. చీటింగ్ కేసు ఏమైందమ్మా? పోలీస్ స్టేషన్ కేసు రన్ అవుతుందా? సెటిల్మెంట్ అమ్మా కాంప్రమైజ్ అయ్యారండి. అంటే మా ఇంట్లో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే మా పిల్లల సంబంధం చెడిపోతుంది, అంటే జీవితం నాశనం. అమ్మాయికి ఏమైనా కాంపెన్సేషన్ ఇచ్చారా? డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నారా? అవునండి. ఓకే. సో మీ పెళ్లికి ఇంకేం అడ్డంకం లేదు, అంత సాఫీగానే అయింది. సరే, ఈ క్యాంపింగ్ గొడవ ఏంటో చెప్పమ్మా. 15 రోజులకు ఒకసారి ఎక్కడికి వెళ్తున్నాడు ఇతను? నిజంగా పని మీద, ఆఫీస్ పని మీద? లేదండి, వేరే ఏ అమ్మాయితో కేసు పెట్టిండో మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయితో ఒక బాబు ఉన్నాడండి. నా దగ్గర నుండి మనీ తీసుకెళ్ళి కూడా తనతో ఖర్చు పెడుతున్నానని తెలిసిందండి. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నాడు, నాకు కూడా ఒక బాబు 2 years బాబు ఉన్నదండి. ఏ అమ్మాయి అయితే సెటిల్మెంట్ అయ్యిందో ఆ అమ్మాయితో అతనికి రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నాడండి. నీకు ఎప్పుడు తెలిసింది ఇదంతా? ఎవిడెన్స్ ఎట్లా ఉంది మీ దగ్గర? నేను అనుకోకుండా నాకు ఇతను తరచూ డౌట్ వస్తుందండి. పదే వెళ్తా. క్యాంపింగ్ అంటే ఏదో 1-2 నెలల్లో ఉంటుంది, కానీ ప్రతి నెల వెళ్తున్నాడు. మనీ సాలరీ అడిగితే ఇవ్వడం లేదు, ఇంకా ఉల్టా నా మనీ అది వాళ్ళకి యాక్సిడెంట్ అని వీళ్ళకి యాక్సిడెంట్ అని నాకు ప్రాబ్లంలో ఉన్నా అని చెప్పి ఉల్టా నా దగ్గర నుంచే తీసుకొని వెళ్తాను. నువ్వేం చేస్తావు? నువ్వే పని చేయవు కానీ డబ్బులు ఎక్కడే? నేను ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాను. ఏం పని చేస్తావమ్మా? ఇంట్లో కాల్స్ మాట్లాడతాండి రియల్ ఎస్టేట్లో. ఓకే. కదమ్మా, ఇప్పుడు నిన్నెలా చూసుకునేవాడమ్మా? నన్ను బాగానే చూసుకునేవాడండి. బాగానే ఒక్క క్యాంపులు గొడవ తప్ప నీకేం ప్రాబ్లం లేదు, ఉన్నంతలో నిన్ను పిల్లని బాగానే చూస్తున్నాడు. ఒక్కొక్కసారి ప్రవర్తన అనేది చాలా వింటా ఉండేది. అప్పుడే తిట్టేవాడు, అప్పుడే బాగా చూసుకునేవాడు. తాగుతాడమ్మా? తాగుతాడండి. సరే, ఈ అమ్మాయి ఉందా అని, ఈ అమ్మాయికి ఒక కొడుకున్నాడు అనేటటువంటి న్యూస్ తెలిసిన తర్వాత నువ్వేం చేసావు? అడిగావు అతన్ని? అడిగానండి. ఎలా తెలిసింది నీకు? నేను తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను.
నీకు ఫోన్ లేదు బిజీ వస్తుందని నువ్వు కనిపెట్టాను అంటున్నావు. అవునండి, ఫోన్ లో ఒకసారి అమ్మాయి ఫోన్ నుంచి మెసేజ్ రావడం చూసానండి. ఎక్కడ ఉన్నావు తొందరరా, ఇట్లా మనీ తీసుకొని రా అని చెప్పి మెసేజ్ వచ్చిందండి. అది రావడంతో నాకు కొంచెం డౌట్ వచ్చి మా తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఇట్లా ఆమెతో ఉంటుందని నాకు తెలుసు. ఉంటున్నాడు, ఓ బాబుని కూడా కనేసాడు. అదే ఊర్లోనమ్మా వేరే ఊర్లోనా? పక్క ఊర్లో అండి. పక్క ఊర్లో. ఏమైనా పెద్ద మనుషులు పంచాయతీగానే ఏమైనా పెట్టావా? మీరంతా రిలేటివ్సే కదా. పెట్టానండి. ఏమైంది? వాళ్ళకే తనకే సపోజ్ అంత తెలిసే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఏం తెలుసమ్మా ఇక్కడ? ఏం తెలుసా? కాంప్రమైజ్ అయింది, కేసు లేదు. కాంప్రమైజ్ అయ్యారా? ఉంచుకుంటానని ఏమన్నా చెప్పాడు ఆ రోజుకి? కాదుగా, కేసు విత్డ్రా చేసుకుని నీకు మాకు సంబంధం లేదని. నేను తనకు పెళ్లి చేసుకున్నానండి. అంతేనమ్మా, అది కరెక్ట్. ఎందుకంటే ఇలాంటి కేసులో కామన్ గా వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చి వదిలిస్తారు, తర్వాత కంటిన్యూ అవ్వమని ఎక్కడ అనరు. తెలిసే కదా పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ ఇదేంత అంటే ఉల్టా నా పైననే వ్యతిరేకించారండి. అందుకే చేసేదారు పెద్దవాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ తనని సపోర్ట్ చేయడంతో ఏ దిక్కు తోసక మీ దగ్గరకు వచ్చి. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారమ్మా? మా ఇంట్లో వాళ్ళు నీకు నచ్చినట్లే కదా పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నీ లైఫ్ నీదే, నువ్వే అనుభవించాలి. అట్లాంటి వాడు వద్దు వద్దని చెప్తున్నా, కావాలి బావా అని చేసుకున్నావు, నువ్వే అనుభవించి అంటున్నారు వాళ్ళు. మీ బావ అంటే నీకు ఇష్టమేనమ్మా? ఇటువంటి క్యారెక్టర్ ఎప్పుడు లేదు కదా మీ బావకి, ఈ అమ్మాయి తప్ప ఇంకొక అనుమానం అనేది నీకు లేదు? ఇంతకుముందు ఒక అమ్మాయి ఉండేదండి, కానీ అన్ని మర్చిపోయి నాతో ఉంటాననేసరికి నేను ఒప్పుకున్నానండి. మారిపోయాడు అనుకున్నా. ఇప్పుడు ఏమంటాడు మీ బావ? ఏమంటాడు ఇప్పుడున్న పరిస్థితిలో? సరే అది గత చరిత్ర, ఇప్పుడు లైవ్ లో ఉన్న ఈ అమ్మాయిని కావాలంటాడు. ఆయన ప్రేమ తగ్గింది కాబట్టి నేను అమ్మాయి దగ్గరికి వెళ్తున్నా. పెళ్ళై 3 సంవత్సరాలే కదమ్మా. అంటే బోర్ కొట్టడం అంటే నువ్వు వద్దా? అప్పుడే బోర్ కొట్టేసావా? కాదు, నువ్వు బోర్ అంటే చిన్నప్పటి నుంచి వస్తున్నాడు కదా, బోర్ కొట్టేవంటే వద్దా ఇంకా నువ్వు? ఫైనల్ గా ఏమనుకుంటున్నాడమ్మా మీ బావ? ఏమంటున్నాడు? ఇద్దరు కావాలంటున్నా కానీ నేను బెట్టి వేస్తే తను ఒక్కటే కావాలంటున్నా, లేకున్నా తనని వదులుకోలేను అని అంటున్నా. ఉంటే ఇద్దరు ఉండడం నోరు మూసుకొని, లేకపోతే ఆవిడతోనే ఉంటా నువ్వు దొబ్బే అంటున్నాడు, అంతేనా? పెద్దవాళ్ళు కూడా అతని పాటే పాడుతున్నారా? అవునండి, అన్ని తెలిసే కదా చేసుకున్నావు, ఇప్పుడు ఇదేంటి అని ఏది ఈ ఆప్షన్ కూడా ఒప్పుకున్నారా మహానుభావుల పెద్దవాళ్ళు? అంటే ఉంటే ముగ్గురు ఉండండి, లేదంటే అమ్మాయితోనే ఉంటాడని. అవునండి, అతని ఇష్టం, మగాడు నోరు మూసుకోండి అన్నట్టు. మీ పేరెంట్స్ ఏమంటున్నారు తల్లి? నా పేరు అన్ని తెలిసే, నీ చేతిలో నువ్వు చేసుకో. వాళ్ళు కూడా అదే పాట అంటే నువ్వు అతను వెంటబడ్డావని, అన్ని తెలిసిన తర్వాత వెంటబడ్డా వాళ్ళు కూడా? నువ్వు చేసిన కర్మ నువ్వే అనుభవించు అంటే. చదువుకున్నావమ్మా? అవునండి, చదువుకున్నావా? అమ్మా అదేదో కోపంలో అంటారు కానీ ఇదేంటో భాగవతం బయటపడినాక వాళ్ళు మీ సపోర్ట్ ఉంటారు, కంగారు పడకుండా మాట్లాడదాం. ఏం బాబు, ఏంటి సంగతి? ఏం లేదు మ్యామ్, నాకు ఈ అమ్మాయి వద్దు. పెళ్లి చేసుకున్నావా? అంటే పెళ్లి చేసుకున్నాను కానీ. పిల్లోడు ఉన్నాడా? ఉన్నాడు మ్యామ్. లవ్ చేసావా? చేశాను. మీ మరదలేనా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఏమా మరి అమ్మాయి ఎవరో ఉందంట, ప్రెగ్నెన్సీ, పిల్లలు, ఏంటి సంగతి? అంటే ఆ అమ్మాయిని కూడా ప్రేమించాను మేడం. ఆ అమ్మాయినే ప్రేమించావు? ఈ అమ్మాయిని జస్ట్ ఊరికే సొసైటీ కోసం పెళ్లి చేసుకున్నావా? లేదు మేడం, ఈ అమ్మాయిని కూడా ప్రేమించాను కానీ ఈ అమ్మాయి మీద ఇప్పుడు. అమ్మాయి ఏదో చీటింగ్ కేసు పెట్టిందంట, నిజమేనా? పెట్టింది. సెటిల్మెంట్ చేసుకున్నారా? చేసుకున్నాం. ఏమని సెటిల్మెంట్ చేసుకున్నారు? ఈమెను పెళ్లి చేసుకున్నాక నిన్ను ఉంచుకుంటాను, అక్కడ కూడా పిల్లలకి అంటానే? అదేం లేదు. మరి ఏం సెటిల్ చేసుకున్నారు? సెటిల్మెంట్ చేసుకున్నామండి, అమ్మాకి ఈమెకి వదిలేయమని చెప్పేసి అక్కడ సెటిల్మెంట్. అని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, తర్వాత కంటిన్యూ అవుతానని ఎక్కడా లేదు కదా, మళ్ళీ ఎట్లా తగిలింది ఆ అమ్మాయి నీకు? అంటే మళ్ళీ అమ్మాయి వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేకుంటే నేను బతకలేదు. ఆ అమ్మాయి అంటది, ఎందుకంటే ఆ అమ్మాయికి అవసరం, బిఫోర్ మ్యారేజ్ మీకు అన్ని నడిచినాయి అంట. ఆ అమ్మాయిని చేసుకోవచ్చు కదా, ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు? 3 సంవత్సరాలకి బోర్ కొట్టేసింది ఆ పిల్ల నీకు, ఆవిడ ఎందుకు చేసుకోలేదు నువ్వు? అంటే అప్పట్లో ఆ అమ్మాయి వద్దనుకున్నాను మేడం, మళ్ళీ ఇప్పుడు కావాలనుకుంటాను. అప్పట్లో ఆ అమ్మాయి వద్దు, ఇప్పుడు ఈ అమ్మాయి వద్దు. మొగోని మేడం, ఏదైనా చేసుకో.